ఒకప్పుడు హిమాలయాల దగ్గర ఉన్న ఘనమైన అడవిలో ఒక తెలివైన కోతి నివసించేది. అదే అడవిలో అగ్ని ఊదే భయంకరమైన డ్రాగన్ కూడా ఉండేది. డ్రాగన్ తన శక్తితో జంతువులను భయపెట్టి అడవిని తన ఆధీనంలో ఉంచేది. ఒకరోజు డ్రాగన్ అడవిలోని నదిని ఆపేసింది. ఇక ఈ నీరు నాకు మాత్రమే అని గర్జించింది. నీరులేక జంతువులన్నీ బాధపడిపోయాయి. ఎవ్వరూ డ్రాగన్ ఎదిరించే ధైర్యం చేయలేకపోయారు. అప్పుడు కోతి ముందుకొచ్చింది. కోతి డ్రాగన్ దగ్గరకు వెళ్ళి, ఓ మహాడ్రాగన్, నువ్వు నిజంగా శక్తివంతుడివైతే నీ బలాన్ని ఆ పర్వతం మీద చూపించు అని చెప్పింది. డ్రాగన్ గర్వంతో అంగీకరించింది. పర్వతం మీదికి వెళ్లగానే కోతి చాకచక్యంగా ఒక పెద్ద రాయిని కదిలించి డ్రాగన్ ముందు పడేసింది. డ్రాగన్ దానిని అగ్నితో కాల్చబోయి అలసిపోయింది. అప్పుడే కోతి చెప్పింది, బలం మాత్రమే కాదు, బుద్ధి కూడా ముఖ్యమే. డ్రాగన్ తన తప్పు గ్రహించింది. నదిని మళ్లీ ప్రవహింపచేసి, ఇకపై అందరూ కలిసి శాంతిగా జీవిద్దాం అని చెప్పింది. అప్పట్నుంచి అడవిలో శాంతి నెలకొంది. నీతి: బలానికి మించినది బుద్ధి. మీక్కావాలంటే దీనిని పిల్లల కథగా, చిన్నగా లేదా కార్టూన్ స్టైల్లో కూడా రాస్తాను.